ఏమని చెప్పిన పద్యం యొక్క లక్షణాన్ని శాస్త్రాన్ని ఛందశాస్త్రం అంటారు అని చెప్పిన. అవునా? తర్వాత మనకి ఛందస్సు అనేటువంటి పదంలో మనకి రెండు పదాలు ఉద్భవించడం జరిగింది. ఒకటేమో పద్యం, రెండవది లక్షణాలు. అవునా? అయితే మనకి ఇక్కడ పద్యం అంటే ఏంటి? మనం సాధారణంగా ఏం చేస్తుంటాం అంటే పద్యాన్ని చదువుతుంటాం, రాస్తుంటాం. అవునా? కొన్ని స్టార్ పద్యాలు అంటే నక్షత్రపు గుర్తున్నటువంటి పద్యాలని కంఠస్థం చేయాలి అంటే మన నోటికి నేర్చుకోవాలి అని ఉంటాయి. మనం అలా కూడా నేర్చుకుంటాం మనం. కానీ సాధారణంగా పద్యం అంటే ఎవరికి కూడా తెలియదు. అవునా? మిమ్మల్ని మొదట్లో వచ్చినప్పుడు నేను చాలాసార్లు అడిగిన పద్యం అంటే ఏంటిది అంటే పద్యం అంటే పద్యం, లేకపోతే 4 పాదాలు ఉంటే పద్యం అని చెప్పింది, లేదా 4 లైన్స్ ఉంటే పద్యం అని చెప్పింది. కాకపోతే పద్యం అంటే ఏంటి అంటే యతి ప్రాస గణాల కూర్పుచే, కూర్పు అంటే ఏంటిదంటే కలయికచే, అంటే అవన్నీ కలిసి ఉండేటువంటి విధానంలో 4 పాదాలచే ఉండేటువంటి దానినే పద్యం అంటారు. అర్థమైందా? యతి ప్రాస గణాల కూర్పుచే. గణాలంటే ఏంటి? గణాలంటే ఏంటి? లఘు గురువుల యొక్క కలయికచే 4 పాదాలతో పూరించబడేటువంటి దానిని ఏమంటాం మనం? పద్యం అంటాం. అర్థమైందా? కాబట్టి పద్యం అంటే మనం ఇలా చెప్పుకోవాలి. ఎలా? యతి ప్రాస గణాల కూర్పుచే 4 పాదాలు దానిని పద్యం అంటారు అని చెప్పాలి. అర్థమైందా? ఇక్కడ మనకి ఫస్ట్ మనం ఛందస్సు అని తెలుసుకునేటువంటి క్రమంలో మనకు పద్యం అనేటువంటిది వచ్చింది. అవునా? మళ్ళీ మనం పద్యం అంటే ఏంటి తెలుసుకునేటువంటి క్రమంలో మళ్ళీ మనకి 2 పదాలు వచ్చినాయి. ఏమొచ్చినాయి అంటే యతి ప్రాస అనేటువంటి 2 పదాలు వచ్చినాయి. అవునా? ఇప్పుడు మళ్ళీ మనము వీటిని ఎలాగైతే తెలుసుకున్నామో వీటిని కూడా అలాగే యతి అంటే ఏంటిది అంటే పద్య పాదాలలో అని చెప్పాలి. కొంతమంది ఏం చెప్తున్నారంటే పద్య భాగంలో లేకపోతే పద్యంలో అని చెప్పొద్దు. అర్థమైందా? పద్య పాదాలలో అంటే ప్రతి పద్యానికి ఎన్ని పాదాలు ఉంటాయి అనుకున్నాం మనం? 4 పాదాలు ఉంటాయని అనుకున్నాం. అవునా? కాబట్టి ప్రతి పాదంలో ఉన్నటువంటి మొదటి అక్షరం ఏదైతే ఉంటుందో అదే యతి స్థానం, దాన్ని యతి అంట. కాబట్టి దాన్ని ఎలా చెప్పాలంటే పద్యపాదాలలో మొదటి అక్షరాన్ని యతి అంటారు అని చెప్పాలి. అర్థమైందా? అలాగే ప్రాస అంటే పద్య పాదాలలో 2వ అక్షరాన్ని ప్రాస అంటారు అని చెప్పాలి. అప్పుడు మనకి ఇంకా గుర్తుండాలంటే మనకి పద్యంలో 4 పాదాలు ఉంటాయి. అవునా? ఎన్ని పాదాలు ఉంటాయి? 4 పాదాలు ఉంటాయి. అలా పద్యంలో ఏదైతే మొదటి స్థానంలో ఉన్నటువంటి అక్షరం ఉంటుందో, అర్థమైందా? పద్య పాదాలలో మొదటి స్థానంలో ఉన్నటువంటి అక్షరం ఏదైతే ఉంటుందో అది ఏదైనా కావచ్చు, ఎలాంటి అక్షరైనా కావచ్చు, హల్ అయినా కావచ్చు, దీర్ఘాక్షరమైనా కావచ్చు, ద్విత్వాక్షరమైనా కావచ్చు, సంయుక్త అక్షరమైనా కావచ్చు. అది ఏ అక్షరమైనా సరే మొదటి పాదాలలో మొదటి అక్షరం ఏదైతే ఉంటుందో అది యతి. ఏంటిది? అది యతి. తర్వాత పద్య పాదాలలో 2వ అక్షరం ప్రాస. అంటే యతి తర్వాత 2వ అక్షరం అంటే మొదటి స్థానంలో ఉన్న అక్షరాన్ని తర్వాత 2వ స్థానంలో ఉన్నటువంటి అక్షరం ఏదైతే ఉంటుందో అదే ప్రాస అని అనబడుతుంది. అంటే ప్రాస స్థానంలో ఉంటుంది. కాబట్టి అలా పద్య పాదాలలో 2వ అక్షరం ఏదైతే ఉంటుందో అది ప్రాస అంటారు. దాన్ని ఏమంటారు? ప్రాస అంటారు. దీనికి ప్రతి పద్యానికి కొన్ని పద్యాలకు మాత్రమే ప్రాస నియమం ఉంటుంది, కొన్ని పద్యాలకు ప్రాస నియమం ఉండదు. అంటే ముందు మనం ఏం చేయాలంటే ప్రాస నియమం అంటే ఏంటిది అని తెలుసుకుంటే అప్పుడు మనకు ప్రాస నియమం అంటే అర్థమవుతుంది. అవునా? అది మీకు అవసరం లేదు. తర్వాత మీకు గణాల్లో వెళ్ళినప్పుడు అక్కడ ద్విత్వాక్షరాలు గణాలు, సూర్యగణాలు, ఇంద్రగణాలు వచ్చినప్పుడు మీకు ఆ ప్రాస నియమం అంటే ఏంటిది అనేది చెప్తాను. పద్యం యొక్క రకాలలో వస్తుంది. పద్యం యొక్క రకాలలో వస్తుంది.